హాయ్ అండి, నమస్కారం. నేను మీ రాజశేఖర్ రెడ్డిని, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నుండి. చాలామంది స్టూడెంట్స్ డెహ్రాడూన్‌లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజెస్ లేదా ఇంజినీరింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్‌లయితే రైజ్ చేస్తూ ఉన్నారు. సో, డెహ్రాడూన్ తీసుకుంటే గనక ముందు మనకు ఉత్తరాఖండ్ స్టేట్ కిందికి వస్తుందండి. ఆల్మోస్ట్ ఢిల్లీ నుండి దగ్గర దగ్గర ఒక 220-250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒకప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ట్రైన్స్ మనకు డెహ్రాడూన్‌కి ఉండేటివి, కానీ ఇప్పుడు మనం డెహ్రాడూన్ వెళ్ళాలి అంటే గనక డెఫినెట్‌గా మనము ఢిల్లీ ఎళ్లి, ఢిల్లీ నుండి అగైన్ ట్రైన్ చేంజ్ అయ్యి మనం డెహ్రాడూన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. డెహ్రాడూన్‌లో తీసుకుంటే గనక మనకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 15-20 ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఉన్నాయన్నమాట. అయితే వీటిల్లో మనము డెఫినెట్‌గా మన తెలుగు స్టేట్స్ నుండి అంత లాంగ్ వెళ్తున్నప్పుడు డెఫినెట్‌గా అక్కడ కొన్ని ప్లస్ పాయింట్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనము అలాంటి ప్లేస్‌కి అనేది వెళ్ళవలసి ఉంటుంది. అయితే డెహ్రాడూన్‌లో నేను అబ్జర్వ్ చేసిన యూనివర్సిటీస్‌లో వచ్చేసరికి యూపీఈఎస్. సో, ఇది ది బెస్ట్ యూనివర్సిటీ అన్నమాట. సో, యూపీఈఎస్ అనేది డెహ్రాడూన్‌లో ఉంటుంది. ఇది యూనివర్సిటీ 2003లో ఎస్టాబ్లిష్ అయిన ప్రైవేట్ యూనివర్సిటీ అన్నమాట. సో, యూపీఈఎస్‌లో తీసుకుంటే ముందుగా ఇది ఫేమస్ అయ్యింది వచ్చేసరికి పెట్రోలియం, కెమికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌కి బాగా పాపులర్ అయిందనమాట. ఫస్ట్‌లో స్టార్టింగ్ డేస్‌లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు పెట్రోలియం ఇంజినీరింగ్‌కు బాగా పాపులర్. దాని తర్వాత కెమికల్ ఇంజినీరింగ్‌కు కూడా ఇదే యూనివర్సిటీ బాగా పాపులర్ అయిందనమాట. మనం చూసుకుంటే సౌత్ నుండి ఎక్కువగా ఈ పెట్రోలియం ఇంజినీరింగ్‌కు స్టూడెంట్స్ మన కేరళ నుండి, అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ నుండి ఎక్కువగా స్టూడెంట్స్ అనేది పెట్రోలియం ఇంజినీరింగ్ కోర్స్ పర్స్యూ చేయడానికి వెళ్తూ ఉంటారనమాట. అయితే మన తెలుగు స్టేట్స్ నుండి పర్టికులర్‌గా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తీసుకుంటే గనక యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఆల్మోస్ట్ అన్ని స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సో, సీఎస్ఈలో మనం తీసుకుంటే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇలాంటివి అనేక స్పెషలైజేషన్స్ యూనివర్సిటీ అనేది ఆఫర్ చేస్తుందన్నమాట. యూనివర్సిటీ మెయిన్ ఫేమస్ అవ్వటానికి యూపీఎస్ అనేది ప్లేస్మెంట్ రికార్డ్ అండి. దీంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ కరికులం. సో, ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యూపీఎస్‌లో డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ అనే ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేది మనము డ్యూయల్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్న స్టూడెంట్ అండ్ మైనర్ స్పెషలైజేషన్ కింద డేటా సైన్స్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి యాడ్ చేసుకోవచ్చు. అంటే డ్యూయల్ స్పెషలైజేషన్ ఏంటంటే మనకిక్కడ సౌత్‌లో ఉన్న యూనివర్సిటీస్‌లో, ఇంజినీరింగ్ కాలేజెస్‌లో, సీఎస్ఈలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే 4 ఇయర్స్ పాటు ఏఎంఎల్ ప్రోగ్రామ్‌లోనే మనం కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డేటా సైన్స్ తీసుకుంటే గనక డేటా సైన్స్ అనేది ఉంటుంది. ఈ డ్యూయల్ స్పెషలైజేషన్‌లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌తో పాటు మనం ఇంకొక సెకండరీ స్పెషలైజేషన్ అనేది డ్యూయల్ స్పెషలైజేషన్ అంటామన్నమాట. అంటే ఏదో ఒకటి సెకండరీ స్పెషలైజేషన్ కింద యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ మల్టిపుల్ వేస్‌లో వాళ్ళకు కెరీర్ ఆపర్చునిటీస్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. యూపీఎస్‌లో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది అంటూ ఉన్నాం కదా! సో, యూపీఎస్‌లో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఇంటర్న్‌షిప్స్ ఫైనల్ ఇయర్‌లోనే సాధారణంగా మన తెలుగు స్టేట్స్‌లో కానివ్వండి, ఈవెన్ సౌత్ ఇండియాలో మనకు ఎక్కువగా యూనివర్సిటీస్ ఫైనల్ ఇయర్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనేది ఉంటుంది. అది మోస్ట్ ప్రాబబ్లీ 1½ మంత్ నుండి అప్ టు 6 మంత్స్ వరకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇక్కడ యూనివర్సిటీలో హైలైట్ ఏంటంటే యూపీఈఎస్‌లో స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ వచ్చేసరికి ఈ ఇంటర్న్‌షిప్స్ అనేది అట్‌లీస్ట్ 1 మంత్ సెకండ్ ఇయర్‌లో, థర్డ్ ఇయర్‌లో 1 మంత్ అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి జనరల్‌గా ఎలాగైతే ఇంటర్న్‌షిప్స్ చేస్తూ ఉంటామో అలాగా ఇంటర్న్‌షిప్స్ అనేది చేయొచ్చు. దీంతో పాటు టైర్ 1 ఎంఎన్‌సి కంపెనీస్ నుండి వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ కూడా యూనివర్సిటీలో చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్‌కు. ఈ వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ వల్ల డెఫినెట్‌గా స్టూడెంట్స్‌కు ఎక్స్‌పోజర్ అనేది పెరుగుతుందన్నమాట. వాళ్ళకి స్కిల్ పెరుగుతుంది అండ్ ఏ కంపెనీలో ఎలాంటి టెక్నాలజీ, ఎలాంటి టూల్స్ అనేది యూజ్ చేస్తున్నారు అండ్ 4 ఇయర్స్‌లో కూడా వాళ్ళు ఎలాంటి గ్రోత్ అనేది ఉండబోతుంది సాఫ్ట్‌వేర్ రంగంలో అనేది కూడా స్టూడెంట్‌కు ఆ ఎక్స్‌పోజర్ అయితే డెఫినెట్‌గా పెరుగుతుంది. సో, దీంతో పాటు కరికులం అనేది చాలా అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది యూపీఎస్‌లో. ఆల్మోస్ట్ 2008లో తీసుకుంటే ఫస్ట్ మనము ఇప్పుడైతే జనరల్‌గా ఎలాగైతే స్పెషలైజేషన్స్, ఇండస్ట్రీ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటున్నామో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఐబీఎంతోనో ఇంకొక కంపెనీతో
కంపెనీతోనో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. అలాంటిది యూపీఎస్ 2008లోనే ఐబిఎం కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ ఆఫరింగ్ ఇండస్ట్రీ కొలాబరేటెడ్ ప్రోగ్రామ్. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండ్ అక్రెడియేషన్ విషయానికి వస్తే గనక యూనివర్సిటీ మనం జనరల్గా న్యాక్ అక్రెడియేషన్ అయితే ఈ రోజుల్లో నా సజెషన్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాక్ వన్స్ ఒక్కసారి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ 5 years పాటు మళ్ళీ ఎలాంటి ఇన్స్పెక్షన్స్ ఉండవు. కాబట్టి ఆ యూనివర్సిటీ సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుందనే గ్యారంటీ అనేది డెఫినెట్గా ఉండదు. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అనేది మనం డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిందే. ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం డెఫినెట్గా ప్రతి యూనివర్సిటీ ప్రతి ఇయర్ అనేది వాళ్ళు కంపల్సరీ ఇన్స్పెక్షన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఇయర్ వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రా అనేది బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్ గ్రోత్ అనేది మనము డెఫినెట్గా యూనివర్సిటీది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్తో మనం చూసుకోవచ్చు. సో అలాంటిది ఈ యూపీఈఎస్కి వచ్చేసరికి 54th ర్యాంకింగ్ అనేది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఇండియాలో. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అండి. సో మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ డెఫినెట్గా వచ్చేసరికి ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు మనం ప్లేస్మెంట్స్ చూస్తూ ఉంటాం. సో అలాంటి ప్లేస్మెంట్స్లో యూపీఈఎస్ అనేది డెఫినెట్గా ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్లేస్మెంట్స్ పరంగా తీసుకుంటే కనుక హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది ఈ 2024 అకాడమిక్ ఇయర్ స్టిల్ ప్లేస్మెంట్స్ అయితే అవుతూనే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ 33 lakhs per annum అనేది హయ్యెస్ట్ ప్యాకేజ్ యూపీఈఎస్లో ఉందండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. అండ్ యావరేజ్ ప్యాకేజ్ విషయానికి వస్తే కనుక యూపీఈఎస్లో 7.03 lakh per annum అనేది యావరేజ్ ప్యాకేజ్ ఉంది. సో ఇప్పుడు ఉన్న సినారియోలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 7.03 lakh per annum యావరేజ్ ప్యాకేజ్ అనేది డెఫినెట్గా ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో మన తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉత్తరాఖండ్ లాంటి స్టేట్లో పర్టికులర్గా డెహ్రాడూన్ లాంటి సిటీ కనుక సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూపీఈఎస్ యూనివర్సిటీ అనేది డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఉన్న 15-20 ప్రైవేట్ యూనివర్సిటీస్లో ది బెస్ట్ యూనివర్సిటీ అంటే కనుక యూపీఈఎస్. అండ్ ఫీజెస్ విషయానికి వస్తే కనుక ఫీజు అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు అదర్ బ్రాంచెస్ లైక్ పెట్రోలియంకు యూనివర్సిటీ అనేది ఫేమస్, పెట్రోలియం ఇంజనీరింగ్కు, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది. ఏ బ్రాంచ్ అయినా కూడా విత్ స్పెషలైజేషన్స్తో యూపీఎస్లో అప్రాక్సిమేట్గా ఫీజు అనేది 4 lakhs నుండి 4,50,000 మధ్యలో ఉంటుందన్నమాట. సో స్టూడెంట్స్ పర్ యానం 4 lakh to 4,50,000 ఫీ అనేది అఫోర్డ్ చేయగలిగే స్టూడెంట్ డెఫినెట్గా యూపీఈఎస్ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో బాయ్స్కు గర్ల్స్కు సపరేట్ స్కాలర్షిప్స్ అనేది ఉంటాయి. గర్ల్స్కి అయితే కొంచెం ఇంకా ఫెచింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బాయ్స్ కూడా అప్ టు 30% అనేది వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్ అలాగే జేడబ్ల్యూ స్కోర్ అనేది బేసిస్ మీద స్కాలర్షిప్ 30% వరకు కూడా స్కాలర్షిప్ ఉంటుంది. అయితే ఇక్కడ స్కాలర్షిప్లో స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. నార్త్ ఇండియాలో అది ఢిల్లీ అయినా ఈవెన్ డెహ్రాడూన్ లాంటి యూనివర్సిటీస్లో స్కాలర్షిప్ అనేది ప్రతి ఇయర్ వేరీ అవుతూ ఉంటుంది. అంటే మన ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ఇయర్ బీటెక్లో ఏదైతే స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నారో అది 4 years అనేది కంటిన్యూ అవ్వదు. డెఫినెట్గా స్టూడెంట్కు ఫస్ట్ ఇయర్లో మళ్ళీ సేమ్ పర్సంటేజ్ అనేది క్యారీ అయినప్పుడే దానికి మళ్ళీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఎనీ బ్యాక్లాగ్ అనేది స్టూడెంట్కి ఉండకూడదు. అండ్ సేమ్ పర్సంటేజ్ కంటిన్యూ అయినప్పుడు మాత్రమే సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్లో స్టూడెంట్స్కు స్కాలర్షిప్ అనేది మళ్ళీ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో చాలా వరకు మనకు సౌత్ ఇండియాలో తీసుకుంటే ఒక ఫిక్స్డ్ స్కాలర్షిప్ స్లాబ్ అనేది ఉంటుంది. అంటే 90 above పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్కు ఒకటే ఫీ 4 yearsకి ఉంటుందన్నమాట. బట్ నార్త్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్కాలర్షిప్ విషయంలో డీటెయిల్డ్గా స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్ యూనివర్సిటీలో క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా కూడా స్టూడెంట్స్ అనేది మళ్ళీ 2 years ఇండియా అండ్ 2 years అబ్రాడ్లో ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేయొచ్చు. లేదంటే 3+1 ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. 3 years ఇండియా అండ్ 1 year అబ్రాడ్లో స్టూడెంట్ అనేది ఫర్దర్గా బీటెక్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాము. ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీస్ అయితే యాజ్ ఆఫ్ నౌ అంటే చాలా యూనివర్సిటీసే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. బట్ యూపీఎస్ పరంగా తీసుకుంటే కనుక ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో మంచి యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లేదా సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనే ఆపర్చునిటీ అనేది కల్పిస్తుంది అన్నమాట. అండ్ దీంతోపాటు యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెల్ అనేది కూడా ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైనా కూడా బీటెక్తో పాటు కొన్ని స్టార్టప్స్ అనేది చేసి వాళ్ళకు ఉన్న బిజినెస్ ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా వాళ్ళు డెఫినెట్గా డెవలప్ అవ్వాలి, గ్రో అవ్వాలి అనుకుంటే కూడా యూపీఎస్ వచ్చేసరికి
స్టూడెంట్స్ని ఎంకరేజ్ అనేది చేస్తూనే ఉంది. సో యూపీఎస్ యూనివర్సిటీ అనేది డెఫినెట్గా ది బెస్ట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ డెహ్రాడూన్ లాంటి లొకేషన్లో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో స్టూడెంట్స్ కెరీర్ కౌన్సిలింగ్ అండ్ ఈ యూపీఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ గురించి డెఫినెట్గా మీరు కింద ఇచ్చిన నంబర్కి అనేది మీరు కాల్ చేసి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.